తాజాగా డబుల్ స్మార్ట్ మూవీ నుంచి అయితే మార్ముంతా చోట్ చింత అనే పాట అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు ఈ పాటపై చాలా పెద్ద కాంట్రవర్సీనే మొదలైంది. డబుల్ స్మార్ట్ మూవీలోని పాటను తొలగించాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. తాజాగా రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ చిత్రమే డబుల్ స్మార్ట్. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రముఖ హీరోయిన్ నిర్మాత చార్మి కౌర్ తో కలిసి పూరి కన్స్ పతాకంపై నిర్మించారు. ఇక ఈ చిత్రాన్ని అయితే ఆగస్టు 15వ తేదీ విడుదల కాబోతున్న ఈ చిత్రం నుంచి ఒక మాస్ పాటను విడుదల చేశారు మూవీ మేకర్లు. మార్ముంతా చోట్ చింత అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సరికొత్త వివాదంలో చిక్కుకుంది. అసలు విషయంలోకి వెళ్తే ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ని ఉపయోగించడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల నుంచి అయితే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. పూరి జగన్నాథ్ పై తెలంగాణ వాదులతో పాటు కేసీఆర్ అభిమానులు కూడా మండిపడుతున్నారు. ఈ పాటలో కళ్ళు కాంపౌండ్ దగ్గర హీరో హీరోయిన్ బాటిల్ పట్టుకొని చిందేస్తూ ఉంటారు. పాట మధ్యలో కేసీఆర్ పాపులర్ ఊత పదం ఏం చేద్దామంటావు మరి అనే పదాన్ని యథాతథంగా ఆయన వాయిస్ నే ఉపయోగించారు. కేసీఆర్ అంటే తాగుడు, తెలంగాణ అంటే తాగుడు అనే భావన వచ్చేలా పాట మధ్యలో ఆయన టోన్ ఉపయోగించారంటూ అభిమానులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ కల్చర్ ను తాగుడు సంస్కృతిగా ప్రొజెక్ట్ చేసేలా ఈ పాట ఉందని కేసీఆర్ అభిమానులు అయితే కామెంట్ చేయడమే కాదు వెంటనే ఈ పదాన్ని తొలగించాలని కూడా వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఈ పాటలో కేసీఆర్ పదాన్ని ఉపయోగించడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక దర్శకుడు తన అభిరుచితో తెరకెక్కించడంలో తప్పు లేదు, కానీ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్వరాన్ని అయితే ఇందులో ఉపయోగించడం అంటే ఆయనను అవమానించడమే అంటూ కేసీఆర్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పాట విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా వేదికగా తెలంగాణ వాదులు తీవ్ర విమర్శలు చేస్తూ పూరి జగన్నాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ పాట రచయితతో పాటు సింగర్ రాహుల్ సిప్లిగం పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన వారే అయినా కూడా కేసీఆర్ హుక్ లైన్ ను ఎందుకు రాయాల్సి వచ్చింది అంటూ వారిద్దరిపై కూడా ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ పదాన్ని తొలగించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు కూడా. మరి దీనిపై మూవీ టీం అయితే ఎలాంటి స్పందిస్తుందో చూడాల్సి ఉంది.